ఒక వార్త మన వాళ్ళ కోసం ఒక రకంగా, మన వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ప్రతి అంశంలో మనకి నచ్చిన వాడికి శత్రువుని టార్గెట్ ఎట్లా చేయాలన్నది ఎలా ఉంటుందో ఈనాడుని చూసి నేర్చుకోవాలి. అక్కడ 7.5 ఇక్కడ ₹20 అంటూ ఒక వార్త రాసుకొచ్చింది. అప్పనంగా సొమ్ములు ఇచ్చేవాళ్ళు మన వాళ్ళైతే ఎలాంటి పరిస్థితులైనా లబ్ధి చేకూరుతుందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూర విద్యా విభాగంలో ఎంటైటిల్మెంట్ చెల్లింపులే చెప్తున్నాయి. ఈసీ ఆమోదం లేకుండానే గత వీసీ ఉత్తర్వుని సాగ్గా చూపుతూ 9 ఏళ్లుగా దోచిపెడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఇన్నాళ్లకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే అర్రే వీళ్ళు భలే కనిపెట్టారా అంటాం కదా సహజంగా. చూడు దుర్మార్గాల్ని సరే బాగు చేస్తున్నారు వాళ్ళ టైంలో అని. కానీ అసలు విషయం చూడండి, కళాశాలలు స్టడీ సెంటర్లో పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థులకి వసతులు, ఇన్విజిలేటర్ నియామకం తదితరాలకు ఎంటైటిల్మెంట్ సొమ్ములు చెల్లిస్తారు. అంటే ఎగ్జామ్స్ పెట్టడానికి వీటికి అయ్యేటటువంటి దానికి ఇంతనే అద్దె, అది స్టూడెంట్ లెక్కన చెల్లిస్తారు. రెగ్యులర్ కోర్సుల పరంగా ఒక్క విద్యార్థి మీద 6 నుంచి 6.5, 2019లో విద్యార్థుల సంఖ్యను బట్టి 7 నుంచి 7.5కి పెంచారు. దూర విద్యా విభాగంలో మాత్రం 2016 వరకు ఒక్క విద్యార్థి మీద ₹14 చెల్లించినట్టు చెప్తుండగా గత 9 ఏళ్ళకి ₹20 ఇస్తుండగా ఉన్నారు. దీనికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం లేదు. గత వీసీ ఉత్తర్వును సాగ్గా చూపించి వ్యవహారం నడిపిస్తున్నారు. ఇది చూడగానే గత వీసీ అంటే వైసీపీ టైంలో, కానీ ఇది ఎప్పటి నుంచి? జగన్ టైంలో 2019లో విద్యార్థుల సంఖ్యను బట్టి 7 నుంచి 7.5. కానీ దూర విద్యా విభాగంలో 2016 వరకు ఒక్క విద్యార్థి మీద ₹14 చెల్లిస్తుంటే గత 9 ఏళ్ళకి ₹20 చెల్లిస్తున్నారు. అంటే 9 ఏళ్ళు అంటే ఎప్పుడు అది? అంతకుముందు బాబు టైంలో కదా, జగన్ ఉంది 5 ఏళ్లే కదా. పోనీ ఆ తర్వాత చూసుకున్నా ఇప్పుడు లెక్కేసుకున్న 6.5 కదా. 9 ఏళ్ల క్రితం 14 నుంచి ₹20 ఇచ్చేవాళ్ళు అంటే ఎవరి హయాంలో జరిగినట్టు అది? నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం. అంటే మన వాళ్ళ హయాంలో తప్పు జరిగినా అది జగన్ మీదకి ఎట్లా తోసేయాలన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి వార్తల వ్యవహారం. వీళ్ళ బుద్ధి అనేది ఏమాత్రం మారడానికి సాక్ష్యం.